నెల్లూరు కటకటాల్లో కాకాడి, విజయవాడ జైలు నుంచి ఆసుపత్రికి వంశీ, సిఐడి ఆఫీసులో విచారణకు ఆర్కే. ఒక్కొక్కరు ఒక్కో కేసును ఎదుర్కొంటున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం కుట్రలను ఎదుర్కొంటామన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. కేసులు పెట్టి జైలుకు పంపితే ప్రతిపక్షం లేకుండా పోతుందన్న పగటి కళ్ళలు మానుకోవాలన్నారు ఆయన. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత రామకృష్ణారెడ్డి గుంటూరు సిఐడి ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆర్కేను ప్రశ్నించారు సిఐడి అధికారులు. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో రెండో రోజు 4 నిందితులను ప్రశ్నించారు సిట్ అధికారులు. కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్, గోవిందప్పపై ప్రశ్నల వర్షం కురిపించారు. లిక్కర్ కేసులో ముడుపులు ఎవరికి చేరవేశారు, ఎలా చేరవేశారు అన్న విషయాలపై కూపీ లాగినట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలో ఉన్న వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ అయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కాకాణిపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల. ఈరోజు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు గట్టిగా గొంతు వినిపించే నాయకుడు. ఆయన మీద గురి పెట్టినప్పుడే అనుకున్నాం, ఆయన మాట్లాడుతున్నాడు అన్నప్పుడే ఈయన మీద గురి పెడతారని. సీనియర్ నాయకులు ఎవరుంటే వాళ్ళ మీద గురి పెడుతున్నారు. తద్వారా ఏ రకంగా అయినా సరే పార్టీని బలహీనం చేయాలి, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారు. అది అసాధ్యం. 2 నెలలు అందరం పోవచ్చు. వాళ్ళు ఎవరి మీద అందరి మీద కేసులు ఉన్నాయి, ఎప్పుడైనా పోవచ్చు. అంతకుమించి చేసుకోగలిగేది ఏంటి? కాకాణిపై బనాయించిన కేసులు చూస్తే అవి కక్షపూరిత కేసులని అర్థమవుతోందన్నారు వైసీపీ నేత. కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద పెట్టిన కేసు ఏ సెక్షన్లు తర్వాత ఎట్లా సెక్షన్లు యాడ్ చేశారు తెలియదు. మళ్ళీ వచ్చే ఉన్నట్టుండి SC ST కేసు లేదా ఎక్స్ప్లోజివ్స్ కేసు ముందు లేదు. కూటమి ప్రభుత్వం పోలీసులను కూడా కేసుల్లో ఇరికిస్తున్నారన్నారు వైసీపీ నేత. ఇప్పుడు అదేదో ఒక నటి ఆమె కేసు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఆ కేసు ఉండగానే ఆమె కంప్లైంట్ తీసుకొని ఇంకొక కేసు బుక్ చేసి ఆల్రెడీ ఒక IPS అతను రిటైర్డ్ అతను ఇదే అయిపోయాడు. ఇప్పుడు DG స్థాయి అధికారి జైల్లో ఉన్నాడు. నిన్న బెయిల్ వచ్చింది ఆయన. మరోవైపు అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో వంశీ బాధపడుతున్నారు. పలు కేసుల్లో వంశీకి ఇప్పటికే బెయిల్ రాగా భూ కబ్జా కేసులో బెయిల్ రావాల్సింది.